భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అందరికీ ఇష్టమైన కోడిగుడ్ల పులుసు రెసిపీతో వచ్చామండి. ప్రతి ఇంట్లోనూ ఈ కోడిగుడ్ల పులుసు అనేది చేసుకుంటూ ఉంటారు. కానీ మనం చెప్పే విధానంగా ఒక్కసారి ఈ కోడిగుడ్ల పులుసు చేసుకుంటేనండి భలేగా ఉంటుందండి. చూసారా ఏ విధంగా ఉడికిందో మన కోడిగుడ్డు. ఈ కోడిగుడ్లోకి మొత్తం ఈ పులుసంతా వెళ్ళి భలేగా ఉంటుందండి. చూసారా పచ్చిమిర్చి కూడా వేసామండి. అదేదో సినిమాలో జీడిపప్పు వచ్చింది అన్నట్టు పచ్చిమిర్చి కూడా వచ్చిందండి మాకు. ఆహా, ఎంత అద్భుతంగా ఉడికిందండి కోడిగుడ్డు. చూసారా ఆ విధంగా వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ముక్కను తుంపుకొని పెట్టుకు తింటే ఉంటుంది మాస్టారు, అద్భుతహ అనాల్సిందే. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఈ రెసిపీని. ఇంకా ఆలస్యం ఎందుకు, చూద్దాం మరొకసారి ఏ విధంగా చేసుకోవాలి, ఏమేం వాడాలి, వీటిల్లో ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి కోడిగుడ్లని, వీటన్నిటినీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాం పదండి. మేము ముందుగా 5 కోడిగుడ్లను తీసుకున్నామండి. ఈ 5 కోడిగుడ్లని 15 నిమిషాల పాటు నీళ్ళు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఉడకబెట్టుకున్నామండి. అలా ఉడికిన కోడిగుడ్లని చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా పైన తెల్ల సొన ఉంటుంది కదండి, ఆ తెల్ల సొనని ఆ విధంగా చూసారా మన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మరి పచ్చ సొన దాకా వెళ్ళకూడదు. ఎక్కడైతే తెల్ల సొన ఉంటుందో ఆ ఏరియా వరకు అంతవరకు కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాతన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలా ఆయిల్ వేసుకుని ఏదైతే మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయో వీటిని దాంట్లో వేసుకోవాలండి. డైరెక్ట్గా ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకుంటే అంత రుచిగా ఉండవండి. ఈ విధంగా నూనెలో ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే అండి, చూసారా మన వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా వేగుతుంది. కదుపుకుంటూ వేపుకుంటే అలా వేగిన తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పు జల్లుకుని, ఈ ఉప్పు ఎందుకంటే అండి తినేటప్పుడు కోడిగుడ్డు చప్పగా ఉండకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒక్కసారి దాన్ని కలిపేసుకుని, చూసారా ఏ విధంగా మన కోడిగుడ్లు మారినాయో. అలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కోడిగుడ్లు పక్కన పెట్టుకోవాలండి. మేము మట్టి గిన్నెలో చేసుకున్నామండి. ఈ మట్టి గిన్నె వేరు ఇంకోటి తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఎందుకంటే ఈ మట్టి గిన్నెలో చేసుకున్నది కోడిగుడ్ల పులుసు ఈ మట్టి పాత్రలో ఉడికితేనండి ఈ మట్టి పాత్ర ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి భలేగా ఉంటుందండి కోడిగుడ్ల పులుసు. పాత్ర కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీ గుడ్ల క్వాంటిటీని బట్టి. ఆ నూనె కొద్దిగా మరగనిచ్చిన తర్వాత కొద్దిగా మెంతులు, అదేవిధంగా మెంతులు అంటే ఒక చిటికెడు మెంతులండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అండి, చూడండి ఇందాక టిప్స్ చెప్తా అన్నాను కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డైరెక్ట్గా వేయకుండా అండి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి ఈ నూనెలో వేగితే భలేగా ఉంటుందండి. అలా అల్లం ముక్కలు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నామండి మేము. వాటిని కూడా సన్నగా కట్ చేసి వేసుకుని, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో చూడండి మన వీడియోలో చూపించిన విధంగా వేగనివ్వాలండి. ఆ విధంగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు నూనెలో వేగి భలే కమ్మగా ఉంటుందండి ఈ కోడిగుడ్ల పులుసులో. ఆ విధంగా కరివేపాకు కూడా కొద్దిగా వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు, అదేవిధంగా చూడండి కళ్ళుప్పు వేసుకున్నామండి మేము కూరలో. మనం ఈ ఫాస్ట్ జనరేషన్లో పడి ఈ కళ్ళుప్పుని అశ్రద్ధ చేసామేమో అనిపిస్తుందండి అప్పుడప్పుడు. పులుసు కూరల్లో ఈ కళ్ళుప్పు భలేగా ఉంటుందండి రుచి. కాబట్టి 1 టేబుల్ స్పూను కళ్ళుప్పు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నామండి. ఈ కారం అనేది మన కోడిగుడ్ల పులుసులో కొంచెం ఎక్కువే ఉండాలండి. అప్పుడే కొంచెం ఘాటుగా, మనం వేరే మసాలాలు ఏమీ వేయట్లేదు కదండి, నోటికి కారం తెలుస్తూ ఉంటుందండి. కారం తక్కువ తినేవాళ్ళు అయితే చూసేసుకోండి. ఆ విధంగా ఈ నూనెలో కొద్దిగా కారం వేగిన తర్వాత అండి, ఇందాడ మనం వేపి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి చూసారా, అవి దీంట్లో వేసేసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి మన కోడిగుడ్లని. అప్పుడే ఎలాగండి, ఇంకా ఉంది 10 నిమిషాలు, ఇంకా ఓపిక పట్టాలండి. చూడండి మన వీడియోలో చూపించిన విధంగా ఈ ఉల్లిపాయలు, అదేవిధంగా ఈ కారం, నూనె మొత్తం మన కోడిగుడ్లకు పట్టే విధంగా ఒక్కసారి నిదానంగా ఆ విధంగా కలుపుకొని
ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. అలా వేపుకున్న తర్వాత అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో పులుసు తీసుకుని ఆ పులుసుని కూడా ఈ కోడిగుడ్లలో వేసేసుకోవటమేనండి. గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్ల పులుసు అనేది లో ఫ్లేమ్లో ఎంతసేపు ఉడికితే రుచి అంత పెరుగుతుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్ అంటే సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిస్తే అండి భలేగా ఉంటుందండి మన కోడిగుడ్ల పులుసు. పైన కొత్తిమీర గార్నిష్ చేసేసి దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయాలండి. ఎందుకంటే సెటిలింగ్ టైం అంటారు కదండి, ఆ విధంగా 10 నిమిషాలు పక్కన వదిలేస్తే చూసారా ఏ విధంగా పైన లేయర్ లాగా ఫామ్ అయ్యి ఎలా కుదిరిందో మన కోడిగుడ్ల పులుసు. అందుకని అట్లా సెటిల్ అవుతుందండి. అలా సెటిల్ అయిన తర్వాత చూడండి మన కోడిగుడ్లు ఉడికి ఏ విధంగా కనపడుతుందో. ఆహా, చూస్తేనే అలా ఉంటే తింటే ఇంకెలా ఉంటుందో చెప్పండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.